దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. నేను తక్కువ సమయం మాట్లాడతాను. జాగ్రత్తగా ఆ కొద్ది సమయాన్ని మీరు కేంద్రీకరించి ముందుకు సాగనిద్దాం. ప్రార్థన అవసరాలు కూడా సంఖ్య పెరిగిపోయింది. ఇది ముందు వస్తుంటే మధ్యాహ్న కాలంలో కొంత, సాయంకాలంలో కొంత 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 విభజించుకుంటూ పోయేవారము. సిలబస్ ఎక్కువైంది కాబట్టి సహకరించండి. ప్రైజ్ ది లార్డ్. మంచిది. నిర్గమన పరిశుద్ధ గ్రంథము తెరిచి నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనము. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. తర్వాత కొనసాగింపుగా 32వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చూడ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సోదరుడు చేసిన ప్రార్థనతో మేము ఏకీభవిస్తూ ఉన్నాం. మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మాకు ఏది కొరతగా ఉన్నదో, ఏది వినుటకైతే ప్రభువా, ఏది మాలో లోపముగా ఉండి దీనినైతే మీరు సరిచేయాలని ఆశపడుతూ ఉన్నారో, నీ చేత పరిపాలించబడవలసిన ప్రజలుగా మా సంపూర్ణమైన అధికారాన్ని మా రాజువకు నీకు అప్పచెపుతా ఉన్నాం ప్రభువా. మమ్మల్ని పరిపాలించండి నాయన, మమ్మల్ని సరిచేయండి తండ్రి. నాయన, మాకు శిరస్సుగా మీరు ఉన్నారు కనుక మీ నియంత్రణలోనే మా భక్తి జీవితాలు ఉండాలి ప్రభువా. అలా ఉంచబడుటలో ఎక్కడైతే ప్రభు మేము కొరతగా ఉంచబడుతూ ఉంటామో అదంతా కూడా పరిపూర్ణం చేయబడినట్లుగా మాకు నేర్పించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. నిర్గమకాండము 31వ అధ్యాయము మనము చివరి వచనాన్ని చూసాం. 31కి ముందుగా చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి కదా. పేపర్లు మడత పెట్టే మంచి విషయాలు కనబడుతూ ఉంటాయి. అయితే 31వ అధ్యాయానికి ముందుగా ఉన్నటువంటి ప్రతి చోట కూడా దేవుడు మోషేతో పాటు సంధించుచు ఇజ్రాయేలులకు యాజకత్వము, దాని ధర్మములు, దాని నియమాలు, వారు చేయవలసినటువంటి హోమముల విషయంలో, బలుల విషయంలో సంపూర్ణమైనటువంటి ఆ వివరణ అంతా కూడా దేవుడు అక్కడ అతనికి బోధిస్తూ ఉన్నాడు. 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట తను పొందుకొని మంచి గొప్ప దర్శనం. అది ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. ఇంకా దేవుడు ఎంత చెప్పాలో అంత మోషేతో మాట్లాడడం అయిపోయింది. చెప్పవలసిన సంగతులన్నీ కూడా ముగించబడతా ఉన్నాయి. అయితే చివరిగా వెళ్ళిపోతుండగా దేవుడు తన చేత్తో, తన చేతితో రాసినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకల్ని రాసి మోషేకి ఇచ్చాడు. ఈ మోషే సీనాయి కొండ మీద దేవుడితో పాటు సంధించడానికి వెళ్తున్నప్పుడు కూడా ఇజ్రాయేలు ప్రజలతో కొన్ని సూచనలు చెప్పాడు. ఏమని? నేను వెళ్తున్నాను, నేను వచ్చే వరకు కూడా మీరు ఎదురు చూడండి. ఈ కొండ దరిదాపుల్లోకి ఎవరు రాకూడదు. ఏ మనుష్యుడే కానీ, ఏ జంతువే కానీ ఏది కూడా దీన్ని తాకకుండా ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు జాగ్రత్త పడుడి అని చెప్పాడు. తాను వెళ్ళిపోవచ్చున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాలో అన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఏ విషయంలో కూడా వారు పొరపాటు పడకుండా ఉండనట్లుగా ముందుగానే అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైనా సరే దేవుని యొక్క సేవకుడు, ప్రవక్త తాను ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఆజ్ఞ రూపంలో ఇచ్చిన తర్వాత తాను మరొక దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలు అవిధేయత కనపరచుట ఎలవేళ బైబిల్లో కనబడుతున్న సంగతే. బ్రహ్నం గారు కూడా ఆయనకున్నటువంటి ఆ కళ గురించి మాట్లాడతానంటాడు. మీరు ఆ తెల్లని రాతి వైపే తేరు చూడుడి అని చెప్పుచున్నప్పటికీ కూడా చెప్పి ఆయన మరొక వైపు వెళ్ళగానే కొంతమంది అటు, కొంతమంది ఇటు చూడడం మొదలుపెట్టారు. మీరు ఎంత మాత్రం వేరే దిక్కు చూడకూడదు. ఆ రాత రాయబడినటువంటి తెల్లని ఆ రాతి వైపు మీ చూపులు ఉంచండి అని చెప్పిన మాట వినలే. ఏది మొదటి నిర్గమ ప్రవక్త దగ్గర జరిగానో అదే 3వ నిర్గమ ప్రవక్త దగ్గర కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే దేవుడు తన ప్రవక్త ద్వారా అద్భుతంగా చెప్తాడు. ఒకసారి యేసు ప్రభుని దేవుడిని నమ్మి రక్షకుడిని అంగీకరించి బాప్తిస్మాన్ని పొంది దేవుడి యొక్క మార్గాల గురించి, వాక్యాన్ని గురించి కొద్ది గొప్ప అవగాహన కలిగిన తర్వాత
అత్యధికంగా క్రైస్తవులు పొరపాటు పడుతున్నటువంటి ద మేజర్ గ్యాప్ ఏరియా ఎక్కడయ్యా అని మొదలు పెడుతున్నప్పుడు దేవుడు ప్రవక్త మాట్లాడతాడు. సమస్యలు ఎక్కడంటే తర్వాత 32వ అధ్యాయము మొదటి వచనంలో చూడండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి. ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు అసలు అక్కడ ఇశ్రాయేలుల ప్రజలు అహరోను యొద్దకు వెళ్ళి, మేము ఒక పోత పోసిన మాకు విగ్రహం కావాల్సిందే, మాకు మమ్ములను ఐగుప్తులో నుంచి నడిపించిన దేవుడు మాకు కావాల్సిందే అని అహరోనుని బలవంతం చేయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి వీరి అవిధేయత, వీరి అసంపూర్ణమైన జ్ఞానము, ప్రత్యక్షత లేని విధానము. అన్నిటికంటే ప్రాముఖ్యమైన సంగతి ఏంటయ్యా అంటే మోషే లేట్ చేశాడు కాబట్టి. ఏంటది? మోషే లేట్ చేయకపోతే వీళ్ళు పడిపోయేటోళ్ళ మంచి గమనించాలా. మోషే కనుక తాను త్వరగా వెళ్ళి త్వరగా దేవుడితో సంభాషించి త్వరగా కార్యాలు ముగించుకొని త్వరగా వెనక్కి వచ్చేసి ప్రజలను కలిసి ఉంటుంటే ఇజ్రాయేల్ ప్రజలు పొరపాటు చేసేవారా? ఎట్లా చేస్తాడు? ఈయనుంటే చేయనియాడుగా. కావలివాడు ఉండగా ఎట్లా చేస్తాడు? నిర్గమం ప్రవక్త ఉండగా ఎలా చేస్తారు? మిగిలిన పొరపాట్లు జరిగేవి కానీ, ఎందుకంటే బైబిల్లో దేవుడు వ్యభిచారం కంటే విగ్రహారాధన చాలా గొప్ప పాపంగా చూస్తాడు. ఇంతటి ఘోర పాపము జరగకుండా ఉండేది. కానీ తన సేవకుడు ఎంతవరకు దూరంగా ఉండాలి, ఎంతవరకు ఏ సమయంలో వెనక్కి రావాలనే సంగతులపైన దేవుడు మాత్రం నియంత్రణ కలిగినవాడు. మోషేను ఎంతసేపు అక్కడ ఉంచుకోవాలో, ఎప్పుడు వదలాలో, ఎప్పుడు పంపించాలో అది దైవాధీనమై ఉన్న సంగతి, దేవుడి ఇష్టం. కానీ ప్రజలలో కొరతగున్న సంగతి ఏంటయ్యా అని మాట్లాడితే మాత్రము పీపుల్ ఆర్ నాట్ కీన్ టు వెయిట్. ప్రజలు ఎదురు చూచుటలో వారి యొక్క అసంపూర్ణత వారి సమస్యలకు కారణము అని చెప్తున్నాడు. ఆ రోజున ఇజ్రాయేలు ఏం చేశారో మన పరిస్థితి అంతే. ఎల్లవేళలా అన్ని చోట్ల కూడా దేవుడు నీ కోసం నా కోసము ముందుగా నిర్ణయించుకున్నటువంటి ఆ ముందు ప్రణాళికలో ప్రతిదీ ఆయా కాలాల్లో జరిగినట్లుగా పక్కగా పెట్టి ఉంచాడు. ఎప్పుడు ఉద్యోగం రావాలి, నువ్వు ఎంత మాత్రం డిసిజన్ తీసుకోలేవు, దేవుడు నిర్ణయించేశాడు. ఎప్పుడు పెళ్ళి అవ్వాలి, ముందుగా నిర్ణయించాడు. ఎప్పుడు మరణం అవ్వాలి, ముందుగా నిర్ణయించాడు. ఎప్పుడు సహాయం అందాలి, ముందుగా నిర్ణయించాడు. ఎప్పుడు పరిపూర్ణత చేరాలి, ముందుగా నిర్ణయించాడు. సమస్య ఎక్కడొచ్చిందయ్యా అంటే, ఆయన నిర్ణయించిన కాలం వరకు ఎదురు చూచి ఓపిక లేకపోవడమే సమస్య. ఈ రోజున వాగ్దానాలు మనవే, వాగ్దాన నెరవేర్పు చేసిన దేవుడు సత్యవంతుడని విశ్వాసం కూడా ఉంది. ఆయన మాట ఇచ్చి తప్పని వాడని కూడా తెలుసు. కానీ సమస్య ఎక్కడుందయ్యా అంటే విశ్వాస విషయంలో కాదు సమస్య. సమస్య ఎక్కడుందంటే ఎదురు చూచుటలో. దీన్ని ప్రవక్త అన్నాడు ఏమో తెలుసా? ప్రీడెస్టినేటెడ్ పీపుల్ అంటే ముందుగా నిర్ణయించబడిన ప్రజల యొక్క అసలైన యుద్ధము ప్రభు చిత్తాన్ని కనిపెట్టుటలో కాదు, ఆ చిత్తం నెరవేర్పు జరిగేంత వరకు ఎదురు చూచుటలో. మీరు వింటున్నారా? ఇప్పుడు నీ పట్ల నా పట్ల దేవుడి చిత్తం మనందరికీ తెలుసు. మనం ఒకటి బారడు ఒకటి మోసుకుంటే దేవుడి చిత్తమై ఉన్నది. బైబిల్ అలాగే చెప్పుచున్నది. మనమందరం కూడా దేవుడి యొక్క అదే మనస్సుని, క్రీస్తు మనస్సుని కలిగి ఉండాలనేది ప్రభు చిత్తమై ఉన్నది. నీకు నాకు తెలుసు. మనమందరం కూడా ఈ లోక విషయంలో చనిపోయి పరలోకాన్ని చేరుటకు కావాల్సిన పరిపూర్ణత చేర్చుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది మనకు తెలుసు. చిత్తము ఏమై ఉన్నదో కనిపెట్టడం ఈ రోజున సమస్య కాదు. ఎవరికి? వర్తమానంలోనికి వచ్చి ప్రార్థన ఉపవాసాలతో సహవాసం గుండా ముందుకు సాగుతున్న వ్యక్తులకు చిత్తం విషయంలో సమస్య లేదు. సమస్య ఎక్కడయ్యా అంటే, వెళ్ళిన వాడు రాకుండా ఉంటాడా? సినాయి కొండ మీదకి వెళ్ళాడు, రాకుండా ఎటు వెళ్తాడు? అంత గొప్ప ఎర్ర సముద్రముడు పాయలు చేయించడానికి అతని వెనకాల తోడుగా ఉండినటువంటి ఆ గొప్ప దేవుడు ఈ సినాయి కొండ మీద ఉండడా? అంటే వీళ్ళని అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చి మధ్యలో ఉంది వెళ్ళిపోతాడు, పారిపోతాడా? ఏం చేసుకుంటాడు మధ్యలో వెళ్ళి? ఆయన ఈ ప్రజల కోసం రాలేదే. తాను వచ్చింది దేవుడి చిత్తము నెరవేర్పు జరిగించడానికి, తండ్రి యొక్క ఆజ్ఞలకు లోబడుట విషయంలో వచ్చాడే కానీ ప్రజల కోసం వచ్చి ఉండలేదే. మనుషులను బట్టి ఎవరు సేవ చేయరుగా. కానీ
అక్కడ ఈ సందర్భాన్ని గురించి దేవుడు ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, పీపుల్ ఆర్ సో ఇంపేషెంట్. వారు నిజంగానే ఓపిక లేనటువంటి ప్రజలు దేవుడి కోసం ఎదురు చూచుట ఎంత మాత్రం సాధ్యం కాలేదు. ఒక ఇరుకు ఇబ్బంది సమస్య రాగానే దేవుడే విడుదల కలిగిస్తాడన్నటువంటి ఎదురు చూపులు లేవు. దానికంటే ముందుగానే నేను ఏదైనా చేయాలా, నా సహోదరులతో ఏదైనా చెప్పియాలా, నా సంఘంతో ఏదైనా చెప్పియాలా, నా బంధువులతో ఏదైనా చెప్పియాలా, డబ్బులతో ఏదైనా చేసేయాలా, ఏదో ఒకటి. మానవ ప్రయత్నమే అత్యధికంగా బలంగా సాగినటువంటి క్రియలు ఆ రోజున అరణ్య మార్గంలో ఇజ్రాయేలు చేసింది అదే మనం చేస్తుంది అదే అంటాడు. ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్న అంశం కూడా అదే. ముందు నిర్ణయించబడిన ప్రజల యొక్క అసలు యుద్ధము ఎదురు చూపులోనే ఉంది. ద రియల్ బ్యాటిల్ ఆఫ్ ప్రీడెస్టినేటెడ్ ఈజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. చేయలేరు, ఉండలేరు. ఇది సర్వసత్యం అని తెలుసు. ఇది మాత్రమే పరలోకానికి మార్గం అని తెలుసు. దేవుడు నన్ను ఎన్నడు ఎడబాయడు, నన్ను వదలడు, నన్ను కాపాడేవాడని తెలుసు. కానీ ఇంతకు మించి నా వల్ల ఎత్తలేదు, ఇంతకు మించి ఓర్చుకోలేము, ఇప్పటికే సమస్యలు ఎక్కువైపోయినాయి, భారం ఎక్కువైపోయింది, ఇంట్లో ప్రెషర్ ఎక్కువైపోయింది, ఉద్యోగాలు వస్తలేవు, పెళ్ళిళ్ళు అయితే లేవు. ఈ ఒత్తిడి విషయంలో ప్రభు మీద ఆధారపడి ఎదురు చూచడం అనేటువంటి ప్రాముఖ్యమైన సంగతిని కోల్పోయినారు ఈ రోజున. వాళ్ళు మోసే వెళ్ళిపోయిన రెండో రోజు కూడా చేయొచ్చు ఈ పని, మూడో రోజు చేయొచ్చు, నాలుగో రోజు కూడా చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ వీళ్ళు చెయ్యాలనుకున్న పనికి మోసేనే అడ్డుగా ఉంటే ఆయన వెళ్ళిపోయిన మరుక్షణమే చేయొచ్చు. వీళ్ళు చేయడానికి గల సమస్య ఏంటయ్యా అంటే, ప్రభువు మీద ఆనుకుని ఎదురు చూచుటలో వీరి విశ్వాస నిరీక్షణలు సరిపడేంతగా లేకపోవడమే వీరి పతనానికి కారణమైంది. ఇళ్ళవేళ నా జీవితంలో కూడా నా విషయంలో భవిష్యత్ కార్యాచరణ విషయం దేవుడు గమ్యం ఏమై ఉన్నదో కనిపెట్టుటలో ఎప్పుడు కొద్దిగా అటుగానే జరిగింది. మధ్యలో కాసేపు పోలీస్ అంటిమి, కాళ్ళెర గుట్టుకొని కూర్చోబెట్టుకుంటుమి. నేననే కాదు, మనందరూ అదే చేశాం. మనకు బలమైన విశ్వాసం ఒకటి, అరే బయటికి వెళ్ళి చూడు, కట్టేసే వాటిని. బలమైన విశ్వాసం ఏంటంటే దేవుడు కాపాడుతాడని తెలుసు, దేవుడు వచ్చి విడుదలిస్తాడని తెలుసు, విమోచన అనుగ్రహిస్తాడని తెలుసు, నిలబెడతాడని తెలుసు. కానీ ఆయన వచ్చే వరకు ఎదురు చూడలేరు. ఎదురు చూడడానికి ఎంత టైం పడుతుంది అది ఆయన ఇష్టం, తెలీదు. కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు, కానీ ఎదురు చూడడం రాదు మనకి. ఎంత ఇంపేషెంట్ అంటే నేడు క్రైస్తవుల పరిస్థితి, ఒక నిర్ణయంలోనికి ప్రవేశించడానికి కూడా ప్రభు చిత్తం అడగము, వెనక్కి జారిపోవడానికి కూడా ప్రభు చిత్తం అడగము. నాకు ఒక ఇరుకు ఇబ్బందిని కలగజేసి ఒక ఉద్యోగం దొరికిందా, అయ్యా మరి ఈ ఉద్యోగాన్ని మానివేయడం నీ చిత్తమాని కూడా నేను అడగా, నాకు ఇబ్బంది కలిగి మానేస్తా. అరే ప్రభు పైన ఎదురు చూచుట, ఆయన దగ్గరికి వెళ్ళి సమాధానం వచ్చుట, ఇది లేదా? ఆయనకు మనకు ఉద్యోగం కనబడినా దూకేయడమే. అయ్యి ఇది నీ చిత్తమా, ఇది కాదా, ఇది నీ సమాధానమా? ఎదురు చూసేది లేదు. ఎదురు చూడడం అనేది లేకుండానే విశ్వాసాన్ని కనపరుస్తున్నారు. దీన్ని ప్రవక్త ఏమన్నాడంటే, దిస్ ఈజ్ కాల్డ్ క్యారెక్టర్ వితౌట్ కాన్ఫిడెన్స్ వితౌట్ క్యారెక్టర్ అన్నాడు. ఆయన వాటిని పదం చూడండి. ఆయన అంటాడు, గుణలక్షణము లేని విశ్వాసం అంటే ఇది. ఏ గుణలక్షణం అయితే ఉండాలో అది లేకుండానే విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. మోసే అనుకూల సమయంలో వచ్చి ఉంటే పొరపాటు జరగకపోయేది, కానీ ఆ అనుకూల సమయం అనేది దేవుడి చిత్తంగా. కానీ ఎప్పటికైనా సరే దేవుడిలో కొనుకోబడిన వాడు ఆయన పంపించినప్పుడు తిరిగి వస్తారన్న విశ్వాసం లేదు. చూశారు లేట్ అవుతుంది. ఇక లేట్ అవ్వని ఏం చేయాలా? వెంటనే అహరోను దొరకబట్టుకొని, ఆ మోసే అన్నవాడు ఎవడో మాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, నీకు తెలుసా? నాకు కూడా తెలియదు. ఎప్పుడో సరే తెలుసా? తెలీదు. చలో వెయ్యి, వెంటనే విగ్రహం చేయి అంటే అహరోను భయపడిపోయి అక్కడున్న ప్రజల యొక్క ఒత్తిడి తట్టుకోలేక, సరే మీ పోగులు మీ నగలు ఇవ్వండి, దాంతోనే తయారు చేస్తానని చెప్తాడు ఆయన. ఆ కారణం చూడండి, 32 మొదటి వర్షం చూడండి. కావాలనే మోసే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు, అంటే ప్రజల యొక్క తప్పిదాలకు కారణం ఏంటంటే
దేవుడు ఆ యొక్క కాపరిని కానీ ఆ సేవకుని కానీ దేవుడి కార్యం నెరవేర్పు జరిగించడానికి తాను నిర్ణయించిన సమయం వరకు ఎదురు చూచకపోవడమే. ఓపిక పట్టాను ఇక తట్టుకోలేక నేను తిట్టేశా బ్రదర్, ఇక నా వల్ల కాలేదు, ఇక ఈ సమస్య నుంచి బయటకు వెళ్ళి నేను ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటా అని తమకు తాము తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు ఎదురు చూడలేనటువంటి ఆ విశ్వాసరహితమైనటువంటి అల్ప విశ్వాస జీవితాలకు సంబంధించి విశ్వాసం గుప్రబడేస్తూ ఉన్నాడు. ఈ రోజున అన్నీ వింటున్నాము, అన్నీ నమ్ముతున్నాము. సమస్యలు ఏంటంటే దేవుడిచ్చేటువంటి ఆ విడుదల విమోచన వరకు ఎదురు చూడలేకపోతున్నాము. నిజంగానే ఎట్లా ఉండాలి అంటే ఆయన ఏ క్షణంలో విడుదలిస్తాడో అప్పటి వరకు ఎదురు చూడాలా. నేను నా యొక్క విద్యా విషయంలో కూడా మీకు సాక్ష్యం చెప్పాల్సిందే. నేనుండే ప్రాంతం నుంచి నేను ఉద్యోగం చేసే ప్రాంతం పట్టణం చేరు చాలా దూరం. ప్రతి ఒక్కడూ మాకు చెప్పిన మాట ఒకటే, మానే 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 మానే, అంత దూరం ఏం పోతున్నావు అంత చిన్న జీతానికి అని చెప్పి. నేను నమ్మిందలో ఒకటే ఆ సమయంలో ప్రభు ఇచ్చాడు కదా, ప్రభు ఏదో ఒక మార్గం చూపిస్తాడులే అని చెప్పి అట్లే ఉంటే తెలియకుండానే నిజంగా అక్కడ అలాంటి ఒక చోట మేనేజర్ అని ఒక పోస్ట్ ఉంటుందని తెలీదు, ఆ పోస్ట్కి నన్ను ప్రమోట్ చేస్తారని కూడా తెలీదు. ప్రభు నిలబెట్టి కూర్చోబెట్టినాడు. ఏదైనా ఒక కఠినమైన పరిస్థితిలో పెట్టబడ్డా కూడా ఆయన ఇచ్చే విడుదల కొరకు ఎదురు చూడాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడము ఎలా వీళ్ళ అరణ్య మార్గం ఇజ్రాయెల్ చేసిన అదే తప్పిదో మనం చేస్తూ ఉన్నాం. పీపుల్ డోంట్ వెయిట్ ఎనఫ్. సరిపడేంత ఎదురు చూడరు, సరిపడేంతగా వారు దేవుని పైన ఆధారపడరు. చేస్తాడని తెలుసు, నమ్ముతున్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, వర్తమానం కరెక్ట్ అని తెలుసు. మళ్ళీ చివరికి నమ్మకం ఉంది, దేవుడు మమ్మల్ని ఎప్పుడు వదలడు, ఎడబాయాడు, నిద్రపోవడం తెలుసు. కానీ ఆయన చేసేంత వరకు ఎదురు చూస్తామా? చూడలేం. పీపుల్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ దట్. అందరూ అన్ని చోట్ల కూడా ఇక్కడే అందరూ ఎక్కువగా ఫెయిల్ అవుతుంది. దేవుడు ఒక ఉపమానం కూడా చెప్తాడు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. అయ్యా నేను చెప్తున్నా ఆ కాన్సెప్ట్ మీరు గ్రహించగలుగుతున్నారా? వాగ్దానాలు నమ్ముతున్నాం, దేవుడు సత్యవర్తను నమ్ముతున్నాం, కానీ జరగనై ఉన్న సంగతిని గురించి జరిగేంత వరకు ఓపిక తెలియదు మనలో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం చూడండి, 41 నుంచి చూద్దాం, 42 నుంచి చూద్దాం, 42 నుంచి. కావున దేవుడు అంటున్నాడు, ఏ క్షణాన దేవుడు వస్తాడో తెలియదు, కానీ రాకడ ఖచ్చితమేనా? ఇది మాత్రం ఆమెనే. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తాడన్న మాట మాత్రం ఆమెనే ఉన్నది. కానీ వచ్చే వరకు ఎదురు చూడాలిగా, అంతేనా? వచ్చే వరకు ఎదురు చూడాలిగా. వచ్చే వరకు ఎదురు చూడలేక కొంతమందిని గురించి పౌలు గారు అంటారు, వారు అంతం వరకు తమ ప్రేమను కొనసాగించలేకపోయారు. అంటే వారు ప్రారంభంలో ప్రేమతోనే స్టార్ట్ అయ్యారు. ఇంకొంతకాలం మర్చుకో ప్రాణమా కుంగిపోకని చెప్పుకుంటూ ఆదరణ పొందుకుంటూ నిరీక్షించి నిలబడవలసిన వ్యక్తులు ఆగిపోలేకపోయారు, ఎదురు చూచడంలో విఫలమైపోయారు. అది ఎట్లా ఉందంటే కొంతసేపు ఎదురు చూపులు ప్రారంభించిన తర్వాత ఆపివేసిన ప్రజల్లానే. తర్వాత చూడాలి అంటాడు, మీరు అనుకో ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి కనుక తెలిసి ఉంటే కదా. ఇప్పుడు ఏ జామున దొంగ వస్తాడో మనకు తెలిస్తే ముందే జాగ్రత్త పడతాం, కరెక్టేనా? ఇది రాకడ అనే వాగ్దానమును గురించినటువంటి విషయం కాదు. దేవుడి యొక్క ప్రతి ఆశీర్వాదం కూడా ఇలాంటిదే. చేస్తాడన్న మాట ఆమెనే, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చే వరకు కూడా ఎదురు చూచుట అనేటువంటి ఒక కార్యం అందరూ చేయాల్సిందే. అయ్యా నా భార్య మారుద్దంటవా, ఈ ఓపిక చూసి 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 ఇక మారదులే అని తమకు తమే తీర్పు తీర్చుకున్న విశ్వాసంలో పడ్డవాళ్ళు లేకపోలేదు. నా భర్త మారతాడా చూసి చూసి అయిపోయింది, ఇక మాకు ఆశలు అయిపోయింది, మేము ఆల్రెడీ తెగ్గొట్టేసుకున్నాం. ఎదురు చూచడం మానేశారు. మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుద్దా, ఎదురు చూచడం ఆగిపోయేస్తాం మనం దేవుడి పైన. సొంత ఉద్దేశాల వైపు అడుగులు వేస్తాం మనం. మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా ఆర్థిక పరిస్థితి, మా వివాహాలు, వీటన్నిటి విషయంలో ఎదురు చూచుట అనేటువంటిది ఎంతవరకు జరిగాను? అవిశ్వాసం అనే దానికి అవకాశం లేకుండా లేదు కొత్త మట్టుకి. తర్వాత చూడని అంటాడు, మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుకనే
మీరును సిద్ధముగా ఉండుడి. అరే, నా వాయిస్ కన్నా మిగతా మైక్ల స్వరాలు చిన్నగా ఉండాలని 1000 సార్లు చెప్పిన. నేనే వర్తమానం చెప్పుకోండి, ఇక్కడ కనీసం ఇక్కడ మైక్ సిస్టమ్ ఇక్కడ పెట్టండి, లేకపోతే నేను చేసుకుంటా. ఒక 1000 మార్లు చెప్తున్నా, నాకు అనుకూలమైన సహకారం లభించట్లే. చదవండి. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడును. యజమానుడు లేనప్పుడు తన పని వారిపైన ఆహారం పెట్టడానికి కొంతమంది నమ్మకంగా పెట్టాడు కదా. అలాంటి వారికంటే నమ్మకమైన వారు ఎవరు అంటూ తర్వాత అంటాడు, చూడండి. ఆయన యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచునుట అతడు కలుగునునో ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు వచ్చేప్పుడు ఏ దాసుడు అయితే తాను ఎవరిపైన అధికారం అప్పచెప్పాడు వారిపైన ఆ పని చేయుట ధన్యతే. కానీ యజమానుడు ఎప్పుడు వస్తాడు తెలీదు. కానీ వస్తాడా? వస్తాడు. ఎప్పుడు తెలీదు. తర్వాత అతడు తన యావదాస్తి మీద వారిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పు. కానీ ఎదురు చూస్తూ 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 ఉండగా ఆ ఎదురు చూపులో ఉన్నవాడు నేను వచ్చే సమయానికి అట్లాగే ఎదురు చూస్తూ ఉన్నాడు అనుకో, అతడు యావదాస్తి పైన అధికారం అవుతాడు. తర్వాత అయితే మంచిగా గమనించాల, దాసులైనంత మాత్రాన దేవుడి యొక్క సంతోషాన్ని నెరవేర్పు జరిగించేవారు కాదు. దుష్టుడైన ఒక దాసుని లక్షణం చెప్తాడు, చూడండి. అని అంటాడు, అంటే ఒకవేళ ఆలస్యమే చేయకపోతే, ఆలస్యమే జరగకపోతే, తాను ఏ ప్రజలపైన యజమానుడిగా ఉంచడానికి పెట్టబడ్డాడో ఆ పని చక్కగా చేసేవాడు. కానీ యజమానుని యొక్క ఆలస్యమే దాసుడని పిలువబడిన వాడి యొక్క పడిపోవడం గల కారణం కూడా అక్కడే ఉంది, ఎదురు చూపుటలో. దాసుడు అంటే ఎవరు? యజమానుడు అంగీకరించి నిబంధన చేసుకొని జీతమును మాట్లాడుకొని అతను చెప్పిన పనిని గ్రహించి ఆ పనిని చక్కగా చేస్తున్నవాడు, కొనసాగిస్తున్నవాడు, చక్కగా తన పని తను బతుకుతున్నాడు. అలాంటి వాడు దాసుడని పిలువబడతాడు. కానీ వాడు దుష్టుడు ఎందుకు అయ్యాడు అంటే, యజమానుడు వచ్చినప్పుడు ఆలస్యం జరుగుతుందని ఏమైంది, అరే లేట్ అవుతుందే, డిలే అయిపోయిందే, నేను అనుకున్న సమయంలో జరగలేదే. ఓకే, తర్వాత మనస్సులో లేట్ అయిపోయింది అనుకొని త్రాగుబోతులతో ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒకవేళ యజమానుడు ఆలస్యం చేయట్లేదు అన్న విషయం తెలిస్తే తాగుతాడా? తన తోటి దాసుని కొడతాడా? కొట్టడు. కానీ ఆలస్యం జరుగుతుందన్న సంగతిని చూడగలుగుతున్నారు. లేట్ అయింది అన్న మాట దగ్గరే దాసుడు అనబడిన వాడు సైతం దుష్ట దాసుడు అవుతున్నాడు. మీరు వింటున్నారా? ఇంటర్నేషనల్ ఉన్న మర్మాలు ఎరిగి దేవుడి కుమారుడు అనబడ్డవాడు కూడా చెడ్డ కుమారుడు అయిపోతున్నాడు. ఎదురు చూచుట అనేటువంటి ఒక గుణలక్ష్యాన్ని పోగొట్టుకుంటే. అరే దాసుడే, యజమానుని గ్రహించిన వాడే, పనిని చక్కగా జరిగించేవాడే, పనిని పూర్తిగా అర్థం చేసుకున్నవాడే, తన తోటి పని వారికి తగిన వేళ అన్నం పెట్టడానికి నియమించబడి పెడుతున్నాడు కూడా. కానీ అతడిలో ఆ దుష్టత్వం ఉత్పత్తి అవ్వడం గల కారణం ఏది? ద డిలే, ఆలస్యము. ఆ ఆలస్యము సంపూర్తి అయ్యేంత వరకు ఎదురు చూచుట అనే కార్యం జరగకపోవట. దట్ ఇస్ ద ఓన్లీ మెయిన్ థింగ్. అదొకటే. కుమారుడు అనబడిన వాడు సైతము చెడ్డ కుమారుడు గాను, దాసుడు అనబడిన వాడు సైతము దుష్ట దాసుడు గాను మలచబడ్డానికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. మోషే రావడం తడవు అవుతుంది, లేట్ అవుతుంది కాబట్టి అహరోను మీద పడ్డారు. ఒక లేట్ అవ్వకపోయి ఉంటే ఆ రోజున ఆ విగ్రహం పోయకపోడబోయేది. వారి దుష్టత్వం అలాగ ఉండేదేమో, మోషే పైన తిరుగుబడి సనుక్కునే ఆత్మలు ఉండేవేమో. కానీ ఈ అత్యంత భయంకరమైనటువంటి ఆ పోయబడిన విగ్రహం అనే పొరపాటు తప్పు అస్సలు జరగకపోయేది. ఏది జరిగింది? ఎదురు చూచుట అనేటువంటిది విఫలం అయిపోయింది. ఎసారో. కానీ పౌలు గారు అన్నారు, దేవుడి యొక్క లేఖనంలో ప్రతి వాగ్దానము ఆమేన్ అని అయ్యున్నట్టుగానే ఉన్నది అన్నాడు ఆయన. ప్రతి ప్రామిస్ మనదే, ప్రతి వాగ్దానం మనదే. నిన్ను దేవుడు ఒంటరిగా ఉండడానికి ఎన్నడూ వదలలేదే, నిన్ను ఎప్పుడు కూడా నష్టపోవడానికి వదలలేదే. అది ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, వివాహ విషయాలు, ఒకటా రెండా, కుటుంబాన్ని పునర్నిర్మాణం చేయడం అవ్వచ్చు,
అయ్యో అనేకమైన విషయాలు పిల్లలు పుట్టేదానికోసమే కావచ్చు. నేను ఎన్నో ఇక్కడ ప్రార్థన అవసరం చూసే పిల్లల యొక్క పుట్టుకను గురించి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఖచ్చితంగా ప్రతి గర్భాన్ని తెరవగల సమర్థుడు అయినా కాకపోతే ఎదురు చూసే ఓపిక నీలో ఉందా? అది జరిగేంత వరకు డూ యూ రియల్లీ హ్యావ్ దట్ పేషెన్స్? మధ్యలో అయ్యో ఎక్కువైపోయింది, ఇది అవుతుందో కాదో, ఏ చిన్నపాటి అవిశ్వాసం నీలో చోటు చేసుకోగానే నీకోసం దేవుడు నియమించినటువంటి ఆ కార్యం మరింత దూరం జరిగిపోతూ ఉంది. అవిశ్వాసం చోటు చేసుకోవడం వల్ల ఇజ్రాయేలీలు అరణ్యంలో ఇంకా 40 ఏళ్ళు ఎక్కువ తిరిగారు. అంతేనా? 400 సంవత్సరాలు దాస్యత్వంలో ఉండాల్సిన 440కి పోయారు. కరెక్టేనా? ఉత్తర దిక్కులో తిరుగుట. ఎసారు దేనివల్ల? మధ్యలో కలిగిన అవిశ్వాసమే. నీవు దేవుడు ఇచ్చే విడుదల కొరకు ఎదురు చూడకుండా మా పాస్టర్ ఏమైనా చేస్తాడా, నా సోదరులు ఏమైనా చేస్తారా, నా తల్లిదండ్రులు ఏమైనా చేస్తారా, నా పిల్లలు ఏమైనా చేస్తారా, నా సంఘం ఏమైనా చేస్తారా అని మధ్యలో ఏదైతే మానవ ప్రయత్నంగా పెట్టుకున్నామో ఇవన్నీ కూడా జాగ్రత్త, ఇవన్నీ కూడా ఇంకా ఆ కార్యం నెరవేర్పు జరిగించకుండా ఇంకా దూరం నెడుతూ వచ్చాయి ఇంపేషెంట్ బిలీవర్స్ వల్ల. తడవు ఖచ్చితంగా అవుతుంది. ప్రవక్త ద్వారా దేవుడు చేసిన వాగ్దానం జ్ఞాపకం ఉందా? ఏమని? దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్పు జరుగుటకు అవకాశం ఆస్కారం లేనంత దూరంగా నెట్టివేసి లాస్ట్లో ఇక హోప్స్ అన్ని, నిరీక్షణ, విశ్వాసాలు తెగ్గొట్టే స్థాయి వరకు తీసుకెళ్ళి లాస్ట్లో నెరవేర్పు జరిగిస్తాడు. కానీ అంత చివరి వరకు కొనసాగించే ఓపిక ఉందా? అంతవరకు ఎదురు చూడగలుగుతావా? దిస్ ఈస్ ఎ రియల్ బ్యాటిల్ ఆఫ్ ఎ రియల్ బిలీవర్. ఎందుకో చెప్పనా? ఇప్పుడు ఉదాహరణకి నేను బాగా చెప్తా చూడండి, ఎందుకంటే మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ పెళ్ళేగా మన దగ్గర. ఎందుకంటే పెళ్ళిళ్ళ దగ్గర ఎగిరిపోయింది జనాలు. పెళ్ళిళ్ళు ఎంటర్టైన్మెంట్స్ అయితే టైంకి అవుతలేవు కాబట్టి సంఘశాఖకు దూరీరు. ఎప్పుడంతే మ్యారేజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆబ్స్టికల్ ఫర్ ఎ బిలీవర్. నాకు పెళ్ళి కావాలా, కాలే, చూసినా నా వయసు కాస్త 36 అయింది, 37 అయింది, లాస్ట్కి 80 ఇంకేముంది, నేను పోవడమే. ఇక 40 అయింది, 40 దాకా వచ్చింది, ఇక అయిపోయింది. ఇక ఏమంటా నేను? ఇక ఇంకేముంది, అయిపోయా, అలాగే అయిపోయింది. ఇక చేసేది జరిగేది ఏమీ లేదు, ఇక దాటిపోయింది అని వదిలేస్తాం. కానీ మీరు పాత నిబంధనలో కానీ ఎక్కడన్నా చూడండి, దేవుడి యొక్క పరిశుద్ధులకు వారు 50 తర్వాత కూడా పెళ్ళిళ్ళయి, వృద్ధ వయసులో కూడా పెళ్ళిళ్ళేవి, వెట్టగలుగుటకు వృద్ధాప్యాలు కూడా పెళ్ళిళ్ళు జరిగాయి. ఎస్ సార్, నువ్వు నా మాట వింటున్నారా? అంటే నేనేమంటానంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ దేవుడు నిర్ణయించిన సమయాలు ఉన్నాయో అంతవరకు ఎదురు చూచకుండా నిన్ను ఏం చేస్తుందంటే కొంతకాలం ఎక్స్టెండెడ్ పీరియడ్ రాగానే ఇక్కడ అనేకమైన తలంపులు జరుగుతాయి. ఏమని? ఇప్పుడు చూడండి, దేవుడి చిత్రం లేదా? ఒకటి ఏంటది? దేవుని చిత్రంలో లేదా? ఒకటి. 2, నేను ఏదైనా పొరపాటు చేస్తున్నానా, అందుకే జరుగుతలేదా? 3, మా పాస్టర్ని తప్పు చేస్తుండా. అంటే పాస్టర్ని కూడా పడతారు, ఇది కామన్, ఎందుకంటే ఈజీగా ఉంటాడుగా, ఫ్రీ అనే పాస్టరు. మా పాస్టర్ గట్టిగా నా కోసం ప్రార్థన చేయట్లేదంటావా? గట్టిగా చెయ్యి. ఎట్లా? గట్టిగా చెయ్యి, గట్టిగా చెయ్యి అని ఆ సమయంలో ఎదురు చూచుట కొరకైనటువంటి విశ్వాసములకు బదులుగా ప్రత్యామ్నాయమైనటువంటి సాకులు వెతుకుతున్నాం మనం. మన జ్ఞానము సాకులకు కారణమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను మళ్ళీ చెప్తా చూడండి, దీన్ని మనము మీకు అర్థమయ్యే భాషను చెప్తాను ఈజీగా సులభంగా. ఒక అనారోగ్యం వచ్చింది, నాకు కాలుకు గాయమైంది, బాగుపడాలి, వైద్యుల దగ్గరికి వెళ్ళినా చేసే వైద్యం చేస్తారు, అయినా తొందరగా కోలుకోవట్లే. ఇప్పుడు నాలో జరుగుతున్న ఆలోచనలు చెప్పండి అయ్యా. బహుశా ఇది బాగుపరిచిన దేవుడి చిత్తం కదా, సత్యతకు ఉంచుతాడేమో. ఒకటి, మేబీ నేను ఏదైనా జరిగించాల్సింది ఒప్పుకోలేదనుకుంటా, నాకు ఇంకేం గుర్తొస్తలేదు, ప్రభువా జ్ఞాపకం చేయని. 2, కరెక్టేనా? తర్వాత సరైన వైద్యుడు దొరుకుతాడు బహుశా, అందుకే అనుకుంటా. 3, తర్వాత బహుశా ఇది కూడా నా మేలుకే, లేదంటే పౌలు గారికి పెట్టిన ముళ్ళు లాంటి ముళ్ళేమో. ఇక్కడ ఏం జరిగింది?
ఎదురు చూపు అనే ఈ కాలంలో నా జ్ఞానం నన్ను చెరిపేసింది. మీరు వింటున్నారా? అయ్యా మీకు అర్థమవుతుందా? ఎల్లప్పుడూ ఇదే జరుగుద్ది. ఇట్లా దేవుడి సేవలో వాడబడాలనుకున్న వ్యక్తులకి ఇదే, దేవునిలో బలమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలనుకుని కోరిక కలిగిన వ్యక్తులకి ఇదే. ఎవరైనా సరే ఎదురు చూపులు లేకే తమ వాగ్దానాలను దూరం జరుపుకున్నారు. దే డోంట్ వెయిట్ ఎనఫ్. జరిగేంత వరకు ఎదురు చూద్దామా, బలవంతంగా జరిగించుకుందామా? అయ్యా బలాత్కారంగా జరిగించుకుందామని ప్రయత్నం చేసిన వాళ్ళు లాస్ట్కి ఆ విగ్రహపు పొడిని మింగారు. గుర్తుందా? విగ్రహపు పొడిని కాల్చి బూడిద చేసి బూడిదని తాగిపించింది ఆయన. తాగని టీకాలు తాగిపించాడు మోషే గారు. నూరు నేర్పించి మరి తాగాల్సింది, తాగకపోతే చంపేస్తున్నాడు ఆయన. కానీ పీపుల్ డోంట్ వెయిట్ లాంగ్ ఎనఫ్. ఎదురు చూసే అవకాశం లేకుండా త్వరగా జరిగితే యాక్చువల్ అంత అద్భుతంగానే జరుగుతుంది. ఇప్పుడు దేవుణ్ణి ఒకటి అడిగావు, వెంటనే జరిగింది, సంతోషంగా ఉంటుంది కదా? సంతోషమా కాదా? అంతేనా? కానీ దీన్ని ప్రీమెచ్యూర్ బ్లెస్సింగ్ అంటారు. ఏంటది? ప్రీమెచ్యూర్ బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ డేంజరస్. నువ్వు అయ్యా నా కొడుకు 22కి వచ్చిండు పెళ్లి చేసే అన్నవనుకో, చేసేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి నీ పెళ్లి చేస్తారు. మీరు వింటున్నారా? జరుగుతుంది. ఏముంది? మీకు బైబిల్కి ఉదాహరణ చెప్తా. ప్రీమెచ్యూర్ బ్లెస్సింగ్స్ పొందుకున్న ఒక వ్యక్తి పాడైపోయిన వాడు ఎలా ఉన్నాడు? తప్పిపోయిన కుమారుడు. తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి నాకు ఇవ్వు అని అడగగానే ఇట్స్ ఓకే, గ్రాంటెడ్, సంతకం పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు కొడుకు ఎట్లుంటుంది? అడిగింది వెంటనే దక్కింది. నేను ఏది ఆశించాలి అది వెంటనే లభించింది. అడిగింది వెంటనే దొరికితే ఎవరికైనా ఆనందమే. ఫుల్ ఖుషి వెళ్ళిపోయాడు. కానీ ఆ బ్లెస్సింగ్స్ని, ఆ ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేయగలిగే, నియంత్రించగలిగేటువంటి పరిపక్వత రాలేదు వ్యక్తికి. దాంతో ప్రీమెచ్యూర్ బ్లెస్సింగ్ వల్ల మొత్తాన్ని కోల్పోయినాడు. వింటున్నారా? దేవుడు ఎప్పుడు ఇస్తాడు? దేవుడు ఎప్పుడు ఇవాళ ఆశపడుతున్నాము? అది మరీ ప్రీమెచ్యూర్ అవ్వకూడదు, మరియు నువ్వు అనుకునే సమయాలు అవ్వకూడదు. అది ఈ ప్రధానంగా ఎప్పుడు అవ్వాలి? ఆయన నిర్ణయించిన సమయంలో అయితే అది మనకు ఆశీర్వాదంగానే ఉంటుంది. అది లేదంటే ప్రీమెచ్యూర్గా కానీ మనం అడిగినప్పుడు వెంటనే జరిగితే కనుక మనకి ఇచ్చే ప్రతి ఆశీర్వాదము మనకు ఒక గొప్ప పరీక్ష, గొప్ప శోధన, పెద్ద సమస్య కారణమవుతుంది. అడుగుటలో పొరపాటు ఏముంది? గట్టి గడికి దేవుడు ఏదైనా ఇస్తాడు. ఇస్తారనో? నువ్వు చేపని అడిగితే చేపిస్తాడు, రాతిని అడిగితే రాతిని ఇస్తాడు, పాముని అడిగితే పామునే ఇస్తాడు. ఇస్తారనో? ప్రభు ఈ పని చేయమన్నాడు, లేదు ఈ పని చేస్తాను అనుకో, చెయ్యి. తర్వాత కింద మీద పడి చచ్చిపోయేది ఎవరు? మనమే. అప్పుడు అనిపిస్తుంది అప్పుడే ఆ పని చేసుకుంటే అయిపోవు, ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉండకన్నాడు, లేదు ఇక్కడే ఉంటాను. ఉండి కింద మీద పడి భర్తలు చంపుకొని, భర్తను పిల్లల్ని చంపుకుని లాస్ట్కి 2 కోడలు వేసుకొని రిటర్న్ అయిపోయింది ఒక ఆమె. ఎస్ సార్ నో? ఇక్కడ దేవుడి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. ఆ వాగ్దానాలు నెరవేర్పు విషయంలో ప్రభు ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం కలిగి ఉండలేదు. కానీ గాడ్ నెవర్ డిలేస్. తెలుసా ఈ మాట? దేవుడు ఎన్నడూ ఆలస్యం చేయడు. గాడ్ ఆల్వేస్ కమ్స్ ఆన్ టైం. కానీ ఆ టైం నువ్వు అనుకున్న టైం కాకపోయేసరికి ఆలస్యం అనుకుంటున్నావు. ఎస్ సార్ నో? దేవుడు 10ంటికి వద్దామని ఫిక్స్ అయ్యాను రాత్రిపూట, నువ్వు పొద్దున్న 6 గంటలకు ఫిక్స్ అయి కూర్చున్నావు. నీకు ఇంకా ఆలస్యం అయితే ప్రభువా నువ్వు రావడం ఆలస్యం అయితే, ప్రభువా నీ రాకడ ఆలస్యం అయితే. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆయన ఆల్రెడీ ఫిక్స్ చేసిన టైం ఉంది, ఆ టైంకి వస్తాడు ఆయన. నువ్వేమనుకుంటున్నావు? రేపు మాపు వస్తాడు కాబట్టి ఆలస్యం అనుకుంటున్నావు. కరెక్టేనా? బట్ పీపుల్ ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద గాడ్ టు డెలివర్ దెమ్. దేవుడు చేసేంత వరకు ఎదురు చూడకపోవడము, ఇది ఎవరు? అన్యజనులు కాదు ఇక్కడ ఉండేది ఈ స్థలంలో. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ స్థితిగతుల్లో అన్యజనుల కొరక అస్సలు కాదు, క్రీస్తులు అప్పుడే కొత్తగా వచ్చినోడుక అస్సలు కాదు. ఎవరికంటే వర్తమానమై జీవించుచు దాసుడు, విశ్వాసి, కుమారుడని పేరు పెట్టబడి పిలుచుతున్నవాడు మాత్రమే ఎదురు చూపుల ఫెయిల్ అయినోడు. అంతేనా? పెళ్లి కావాలి అవుతుంది. ఎందుకు కాదు? గంతకు తగ్గ బొంత ఎప్పటికైనా దొరుకుతుంది. కాక ఎడిపోతుంది. దునియా అన్నాక ఎప్పటికైనా దొరకక సాగుతుందా?
జరగాల్సిందే. కానీ నువ్వు అనుకున్న టైంలో చేద్దాం అనుకున్నావు చూడు, ఇగో ఇక్కడే సమస్య ఉంది. లాస్ట్కి మళ్ళీ నీకేం దొరుకుతుందో నీకు తెలీదు. అప్పుడు ఒకటే మాట గుండె కొట్టుకుంటా, అయ్యో ఆగకపోతే అప్పుడే ఆగుంటే బాగుండని తర్వాత అనిపించే కన్నా అప్పుడే ఆగితే బాగుండు. ఎస్ ఆర్ నో? దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సరైన సమయం వరకు కూడా నువ్వు ఎదురు చూస్తావా, లేకపోతే ముందుగా తొందరపడతావా? ఏం జరిగింది తెలుసా? అందరు ఎదురు చూస్తామని మాట చెప్తారు, ఇక్కడ డౌట్ లేదు దాంట్లో. రియాలిటీలో జరిగే సమస్యకు వచ్చరికి మాత్రము తట్టుకోలేదు. ఇక ఉండి భరించి లాస్ట్కి తెలుసా, మోస్తే తెలుస్తుంది మా బాధ. ఏంటది? మోస్తే తెలుస్తుంది బాధ. ఓకే, కరెక్టే, బాధ మోస్టోడికే తెలుస్తుంది. ఇప్పుడు నేను మోయట్లేదన్నంత మాత్రం నీకు బరువు ఉందని నేను చెప్పలేకపోతాను. ఇప్పుడు ఆయన 10 కేజీలు మోస్తున్నాడు, నేను మోస్తలేదు. ఆయనకు బరువు వద్దులేదు నేను చెప్పలేనా? చూస్తే చెప్పలేమా? 10 కేజీలు మోస్తున్నాడు, బరువే. 1 కేజీ అనుకో, బరువు కాదంట. అంటే ఇప్పుడు ఆయన మోస్తుండలేదు తెలుసుకోవడానికి నేను మోయాలి. ఇప్పుడు నేను మోయాలా? నీ ఇంట్లో నీ పిల్లలతో గొడవ జరుగుతుంటే నాకు తెలియాలంటే నాకు కూడా నా పిల్లలతో గొడవ జరగని కోరుకోవాలి. నేను నాకు తెలిస్తేనే ఏర్పడుద్దని చెప్పుదురా? తెలియదా మాత్రం అసమాధానమైన పరిస్థితులు. పీపుల్ డోంట్ వెయిట్ లాంగ్ ఎనఫ్. ఎదురు చూచకపోవడంలో అత్యంత ఘోరమైన శాపం దాగుంది. సమూయేలు గ్రంథము చూడండి త్వరగా. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూసి. చాలు, ఇక్కడ సౌలుకి సమూయేలు గారు చెప్పారు ఏమని? నేను వస్తా, నా కోసం వెయిట్ చేయి. ఏదైతే మోషే చెప్పి వెళ్ళాడో సేమ్ అట్లాగే సమూయేలు ప్రవక్త కూడా సౌలు రాజు చెప్పాడు, నేను వస్తాను, నా కోసం వెయిట్ చేయి. నువ్వు అంతవరకు ఎంత మాత్రం కూడా దాన్ని ముట్టొద్దు, నువ్వు నా కోసం వెయిట్ చేయి. అయితే సౌలు రావడం లేట్ అయింది, సరే మా సమూయేలు గారు రావడం లేట్ అయింది. లేట్ రాకపోయి ఉంటే కనుక సౌలు లాంటి వాడైనా సరే సమూయేలు మీద ఆధారపడేవాడు, తప్పు చేయకపోయేవాడు. కరెక్టేనా? అబ్సల్యూట్లీ ఆబ్వియస్గా అట్లే జరిగేది. లేట్ జరగకుండా సరైన సకాలంలో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఏ పొరపాటు జరగకపోయేది. కానీ లేట్ అవడంలోనే నిజమైన పరీక్ష మొదలు పెట్టబడ్డది. ద రియల్ బ్యాటిల్ ఫర్ ఎ ప్రీడెస్టినేటెడ్ ఈజ్ ఇన్ ద వెయిటింగ్ ఫర్ ద గాడ్. ముందు నిర్ణయించబడిన ప్రజల యొక్క నిజమైన యుద్ధము చిత్తాన్ని కనుగొనటంలో కాదు, దేవుడి కార్యాలు వారి జీవితంలో కనపరచబడటంలో కాదు, అవి జరిగేంత వరకు ఎదురు చూచుటలో. అబ్రహామును దేవుడు అంత గొప్పగా పిలిచింది చెప్పింది దేనికో తెలుసా? ఎందుకు? దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు జరుగుతుందని అలాగ నమ్ముతూ గట్టిగా పట్టుకున్నాడు గనక జరిగే వరకు ఎదురు చూశాడు. కరెక్టేనా? మంచిగా గమనించండి. ఇప్పుడు అబ్రహాం గురించి మాట్లాడుకున్నట్టు మళ్ళీ ఎత్తుదాం. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు అబ్రహాంకి దేవుడు కుమారుని ఇవ్వకపోవునా? ఇస్తాడు. దేవుడు వచ్చి దర్శించకపోయినా సరే దేవుడు సమర్థుడు. పిలిచి ఉన్న దేవుని గురించి ఇదివరకే తన యొక్క శక్తిని గురించి తిరిగినవాడు కనుక. కానీ దేవుడు ఇచ్చేదాకా ఎదురు చూడలేకపోయింది అలా భార్య. సార్ ఎదురు చూడలేక అంటది, ఇదిగో ఈ దాసిదాంతో పో, నాకు పిల్లలు గాను అనగానే హాగర్ను పంపించింది. ఇది దేవుడి యొక్క పరిపూర్ణ చిత్తం గుండా జరిగిన కార్యం కాదు. అది ఈ కార్యం చేయడం గల ప్రధాన కారణం ఏంటో తెలుసా? పిల్లలు రావాలి, కానీ పొందుకోవడానికి కావలసినటువంటి ఎదురు చూపులు లేక ప్రత్యామ్నాయ పద్ధతి ఎన్నుకోవడమే దీనికి కారణం. ఓపిక లేదు. షీఈ్ నాట్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. సరిపడేంత ఎదురు చూడలేకపోయింది. ఏంటనే హాగర్ను పంపించగానే పిల్లోడు పుట్టే తర్వాత ఇక మొదలుపెట్టింది. సవతి పోరి స్టార్ట్ అయింది. దీనికి పిల్లలు లేరని, ఇది గొడ్రాలని. మొన్నటిదాకా ఇది ఒక్కతే అనేది, ఇప్పుడు దీనికి కొడుకు కూడా అంటున్నాడు. అంతేగా? మొన్నటిదాకా ఒక స్వరం వినబడేది, నన్ను గొడ్రాలు హాగరు మాత్రమే అనేది. ఇప్పుడు హాగర్ అని కొడుకు కూడా మొదలుపెట్టబట్టే. ఎస్ఆర్నో? ఖచ్చితంగా. అయితే దేవుడిచ్చేంత వరకు ఎదురు చూడకుండా ప్రత్యామ్నాయంగా ముందే మానవ ప్రయత్నంగా చేసినటువంటి ఈ ప్రయత్నము
నేటికి ఇది ఇజ్రాయేల్ పైన యుద్ధానికి కారణమైంది. ఇప్పటికీ అలక్సా గురించి కొట్టుకునే యుద్ధాలు ఎవరెవరికి మధ్యలో? ఇష్మాయేల్ సంతానానికి మరియు ఇస్సాకు సంతానానికి ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ రోజు కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే బాగుండేది అమ్మగారు. ఇంకొంత ఎదురు చూపుల ఆలస్యము ఈ పిల్లి సంవత్సరాల యుద్ధానికి కారణమైంది. కరెక్టేనా? ఇజ్రాయేలు అవిధేయత కూడా అలాగే జరిగింది. ఇంకొంత సమయం ఎదురు చూస్తే అయిపోయేది. మోషే దిగొచ్చేవాడు, చక్కగా ఆజ్ఞలు ఇచ్చేవాడు, చక్కగా బతకగలిగేవారు. కానీ ఎదురు చూపులలో వాళ్ళు ఫెయిల్ అయిపోవడం వల్ల వాళ్ళలో ఉన్న వికృత చేష్టలు బయటపడిపోయినాయి. వారిలో ఉన్న అవిశ్వాసం అనే బీజము ఎదురు చూపులో ఈ నల్ల కుక్క పెరగడం మొదలుపెట్టింది. అది గాడ్ విల్ డెలివర్ యూ ఎట్ ఎనీ కాస్ట్. ఖచ్చితంగా ఏ సందర్భంలో దేవుడు మనల్ని విడుదల కలగజేయిస్తాడు, విమోచనిస్తాడు. కానీ ఎదురు చూస్తున్నామా? ఎప్పటి వరకు? ఆయనే నేరుగా కార్యం చేసేదాకా. మనం ప్రత్యామ్నాయంగా పొరపాట్లు చేసి మనం బలవంతంగా కార్యాలు చేద్దామా? హాగరు విషయంలో అక్కడ ఉన్నటువంటి సారా చేసిన తప్పిదం అది. ఎదురు చూడలేకపోయింతాను. నాకు ప్రవక్త గారు చెప్తున్నప్పుడు చాలా ఇది కరెక్ట్, సెన్సిబులే కదా. వర్తమానం కరెక్ట్ అని నమ్మి, ప్రవక్తను కరెక్ట్ అని నమ్మి, అన్నీ ప్రాపర్గా ఉన్నాయని నమ్మి లోపలికి ఎంటర్ అయిన మనము విశ్వాసంలో పొరపాటు లేదు, ఎదురు చూచడం పొరపాటు వచ్చింది. మీ అమ్మనికి అన్నం పెడుతుంది, మీ అమ్మ కాబట్టి ఇప్పటికి ఎన్నోసార్లు పెట్టింది, ఇప్పుడు పెడుతుంది. కానీ వండేదాకా వారేదాకా ఆగకపోతేవి. ఏమైంది? వండేదాకా ఆగుదాం రా బాబు అంటే ఆరేదాకా ఆగకపోతే బుద్ధి కాల్చుకుంటేవి. ఇంతకాలం పోషించిన అమ్మ ఇప్పుడు పోషించదా? ఇంతకాలం పెట్టిన తల్లి ఇప్పుడు పెట్టదా? నీకు పెట్టకపోతే వాళ్ళకి పెడుతుంది. బిడ్డవు నువ్వు కనుక నీకే ఫస్ట్ పెడుతుంది. కానీ ఎదురు చూపుల్లో నీ లోపం ఏం చేసింది? ఉడకకుండానే కూర వచ్చే, ఆరకుండానే అన్నం వచ్చే, రాత్రంతా కడుపు నొప్పి పాస్టర్ పోయి టాబ్లెట్ అడగబట్టే. ఎదురు చూపులు లేక, ఎదురు చూడడం అనేటువంటిది వినడానికి ఎంత చిన్నగా కనబడుతుందో, సమస్యల్లో ఉన్నోడికి మాత్రం ఆ ఎదురు చూపులు ఎలా కనబడుతుంది తెలుసా? ఒకరోజు ఎదురు చూస్తే గడియలా, ఇది పెద్ద యుగంలా కనబడుతుంది వాడికి. కరెక్టేనా? గట్టు మీద నేను చెప్తా, ఓర్చుకోమ ఇంకొంత కాలం ఎదురు చూడు, అయ్యా ఓర్చుకో ఇంకొంతసేపు ఎదురు చూడు, మోతే తెలుస్తుంది నా బాధ నీకు. మోసేవాడికి నిజంగానే ఎదురు చూపులు చాలా కష్టమే. విడుదల కలిగింపజేస్తారు, ఓపిక పట్టమ్మా అంటుంటే బాగానే 4 పూటలు తినుకుంటే బాగానే అంటారు మీరు. మా ఇంటికి వచ్చి తెలిస్తే ఏర్పడుతుంది పరిస్థితి. నా ఇంట్లోనే నీ ఇంట్లోనే నేను చెప్పగలిగే దేవుడి యొక్క వాగ్దాన ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ ఎదురు చూపుల్లోనే ముందు నిర్ణయించబడిన వారి యుద్ధాలు బలంగా స్థాపించబడ్డాయి. దేవుడు ఇచ్చేంతవరకు ఎదురు చూడలేకపోయినారే. సమూయేలు ప్రవక్త గురించి దగ్గర కూడా అదే, నేను వస్తాను నా కోసం ఎదురు చూడు అని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త చూశాడు, ఆయన రాలే, లేట్ అయిపోయింది. లేట్ అవ్వడం ఏం చేసింది? తన సొంత హస్తాలతో ముందుకు సాగునట్లుగా అతనిలో ఉన్న నల్ల కుక్క ఎక్కువైపోయి అవిశ్వాసం క్రియలు మొదలు పెట్టబడ్డాయి. ప్రవక్త చేయాల్సిన పని తాను చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఏం జరిగింది? ఇదే అసలు చేసిన కారణము, దేవుడు తన సింహాసనం నుంచి సౌలును తీసివేయడానికి. ఎసార్నో తన సింహాసనం నుంచి పూర్తి కొట్టివేశాడు. సదాకాలం ఉంచుదామనుకున్న తన రాజ్యాన్ని ఎదురు చూడడం చాతగా పోగొట్టుకున్నాడు. ఆయన కేవలం వెయిట్ చేయడం రాకపోగొట్టుకున్నాడు. అట్లా మన జీవితంలో ఎన్ని పోగొట్టుకున్నామో తెలుసా అయ్యా? మన సమస్యల్లో, మన ఇరుకుల్లో, మన బాధల్లో, మన భాగస్వామితో జరిగిన గొడవలలో, కాపురతో జరుగుతున్నటువంటి గద్దింపులలో ఎదురు చూస్తే సెటిల్ అయ్యే విషయాల్ని కొంపదాకా తెచ్చుకొని కాల్చుకుంటే నా మాట మీకు అర్థమవుతుందా? జస్ట్ వెయిట్ ఆన్ ద లార్డ్. ఎదురు చూస్తే చాలు, ఆయన చెయ్యాలనుకున్న కార్యం సకాలంలో చేస్తాడు. ఎదురు చూపులు లేక తొందరపాటుగా మనం తీసుకున్న మన నిర్ణయాలు మనల్ని పాడు చేసి చంపేస్తూ ఉంటాయి. నా మాట మీకు అర్థమవుతుందా? ఎదురు చూడగలుగుతామా? చూడగలగాల. దీనిని గురించి ప్రవక్త చాలా వర్తమానంలో మాట్లాడినాడు. ఆయన అంటాడు, చూడండి వర్తమానాల గుండా మనం వాక్యాల గుండా ముందుకు సాగిపోదాం, జాగ్రత్తగా గమనించాలి. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఇశ్రాయేలులో చేయలేకపోయిన కార్యం అదే. హాగరు మన సారా చేయలేకపోయిన కార్యము అదే. సౌలు సమూయేలు గారి విషయంలో చేయలేకపోయిన కార్యము అదే. మన జీవితంలో మన పట్ల కూడా జరుగుతున్న కార్యము అదే.
యెహోవా కొరకు ఎదురు చూచుటలో ఒక్క కార్యం జరిగితే చాలయ్యా అని అంటాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ఎదురు చూపుల్లో బలం ఉంటుందా? ఎదురు చూపులో విశ్వాసమునకు వృద్ధి కలుగుతుంది. ఎదురు చూపులో మనం దేవుణ్ణి ప్రేమించుచున్నామని నిరూపణ దొరుకుతుంది. ఎసార్నో ఇప్పుడు ప్రియుడికి ప్రేయసి దూరంగా ఉంది. దూరంగా ఉన్నప్పుడు ఇతని దగ్గర నుంచి ఈమెకు ఉత్తరమేమి రాలే. ఇటు చచ్చాడనుకుని ఇంకో దిక్కు మూవర్ అవుతుందా? లేదు. ఇతడి కోసం ఎదురు చూపులు చూసి 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 పడిగాపులు కాసి 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 చివరికి ఇతడు ఇచ్చే రెస్పాన్స్ని పట్టుకుందనుకో, ఇతడు ఏమనుకుంటాడు? ఆహా, నేను ఎంత ఆలస్యం చేసినా నా ప్రియురాలు నా కోసం ఎదురు చూసిందని ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతాడు. ఎస్ ఆర్ నో? హిస్ లవ్ టువర్డ్స్ హర్ గ్రోస్ వెరీ స్ట్రాంగర్. ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎంతకాలం ఎదురు చూడాలి నేను? ఎంతసేపు ఉండాలి నేను? ఎదురు చూపులు అనేటువంటిది లేకపోవడమే విశ్వాసులు, దేవుని యొక్క దాసులు, కుమారులు పడిపోవడానికి అత్యంత అస్సలు కారణాలు అవే. వాళ్ళలో ఏ పొరపాటు లేదు, ఎదురు చూడలేక. ఎస్ఆర్నో? ఫర్ ఎగ్జాంపుల్, ఈడున్నాడు, కాలు చాపుకున్నాడు, వీడు మారతాడేమో అని ఎదురు చూస్తున్నా. చూసిన వారము, నెల, సంవత్సరం, 3 సంవత్సరాలు నెల మారలేదు. ఇప్పుడు ఏం చేసినా ఆడు మారతాడేమని ఎదురు చూసినా మారలేదు. ఇక 3 ఏళ్ళు అయిందని చెప్పి లాగిపెట్టి పేలం కొట్టిన తెల్లారి తెచ్చి మానేసిండు. ఇక రాలేవాడు. ఇక నాకేమనిపిస్తుంది, 3 ఏళ్ళు చూసిన అయినాడు మారలే, అంకే కొట్టినా అందుకే మానేసాడు. 3 ఏళ్ళు అవకాశం ఇచ్చినా అదే ఎక్కువ అయిపోయా. దేవుడు దాన్ని వేరుగా చూస్తాడు. దేవుడు దాన్ని ఇంకొక 2 సంవత్సరాలు ఎదురు చూస్తుంటే వాడిని చేతికి అప్పగించేటోని అంటాడు ఆయన. నా మాట వింటున్నారా? ఇఫ్ యూ వెయిట్ ఎ లిటిల్ లాంగర్, నీ చేతికి అప్పగించి ఉండేవాడిని. ఎదురు చూపులేవు మన దగ్గర. మన యొక్క ఇంపేషన్స్, మన యొక్క అసహనమే, ఎదురు చూడలేని మన తత్వమే దేవుడి క్రియలు మన జీవితం అనేకం జరగకుండా ఆపేసి మెనీ టైమ్స్ మనమే తొందర నిర్ణయాలు తీసుకున్నాం. ఆయన నన్ను ఇంతకీ నా జీవితంలో ఏమోమంటాడో తెలియక మునిపే నేనే పూస కాపరే ప్రయత్నం చేసిన, దెబ్బతిరిగి కూర్చున్నా. ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదుగా. ఆయన చేసేదాకా ఆగాలిగా. ఎస్ఆర్నో? ఆయన పెళ్లి చేసేదాకా ఆగకపోతే గయ్యాలే దొరుకుతుంది లాస్ట్కి. కరెక్టేనా? అప్పుడు ఎట్లుంటుంది? గయ్యాల ఇంట ఉండుట కంటే చాయ్ హోటల్ దగ్గర ఉండుట మేలు. అంతేగా? పురుషులకు ఉన్నటువంటి ఏకైక రిలీఫ్ పాయింట్ చాయ్ పాయింటే. నిజమయ్యా, మీకు తెలియదా మాటలు మా బాధలు? ఏదన్నా సరే వీళ్ళ బాధలు, నాకేం బాధ, కానీ ఏదన్నా సమస్య ఉందనుకో, కాసేపు టీ దగ్గర కూర్చొని 2-3 సహోదరులు కలిసి మాట్లాడి చాయ్ తాగుతుంటే ప్రశాంతంగా, ఓకే ఈ సమస్య నుంచి దూరమే, తాత్కాలిక దూరమే, అదేం పరిష్కారం కాదు, కానీ తాత్కాలిక సంతోషం ఎంతో కొంత ఊరటం కలిగింపజేస్తుంది. అంతేనా? మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలా. ఓకే నెక్స్ట్ అవుతుంది, ఓకే రెడీ, చలో లెట్స్ స్టార్ట్. అంతేగా? ప్రత్యామ్నాయాలలో ఎందుకయ్యా మనకు? నేనేమంటానంటే మన దేవుడు సమర్థుడు. మన దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. మన మంచి విషయంలో ఆయన ముందుగానే రచించి ఉన్నాడు సమస్తాన్ని. తన ముందు నిర్ణయంలోనే అన్నీ రాశాడు. ఆయన అనేది ఒకటే, నువ్వు నా చేతికి యుద్ధాన్ని అప్పచెప్పి నువ్వు ఇంకొంతకాలం ఎదురు చూడు. యూ వెయిట్ ఏ లిటిల్ లాంగర్. ఇంకొంతకాలం ఎదురు చూడు. నీ ఆర్థిక సమస్యనా, నీ ఆరోగ్య సమస్యనా, అది కుటుంబ సమస్యనా, కుటుంబీకుల రక్షణ అయినా, వివాహాలే కానీ, ఆత్మీయ మార్పులే కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, అది ఏదైనా సరే ఇంకొంత ఎదురు చూచుటే మనం చేయాలి. మనం ఆశించుతున్న దానికంటే మేలైన కార్యాలు ఆయన చేస్తాడు. అక్కడ ఎదురు చూచుట ఒకటే. ఎదురు చూడలేక తొందరపడితేమా, మాట జారితేమా, ఒక తలంపు లోపల కలిగినా, ఎందుకంటే వాళ్ళు మనసులో అనుకున్నారు. ఇప్పుడు అట్లాగా లేట్ అయిపోతుందని ఎవరు అనుకున్నారు? ఇశ్రాయేల్. ఎక్కడ అనుకున్నారు? మనసులోనే. ఇస్రాయేల్‌ను మనసులో తాము అనుకొని ఆ లేటుకి సంబంధించిన కార్యాల వలన మొదలుపెట్టడం జరిగింది. వెయిటింగ్ అపాన్ ద లార్డ్, ఇట్ గివ్స్ ఎ న్యూ స్ట్రెంగ్త్. నూతన జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆమేన్. తర్వాత చూడండి, ఆయన అంటాడు, అదే యెషయా గ్రంథము చూడండి 30వ అధ్యాయం 15వ వచనం.
మీరు మళ్ళా నా యొద్దకు తిరిగి వచ్చి, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు అమ్మా, సహోదరుడా, సహోదరి, ఇప్పటిదాకా జరిగిపోయింది జరిగిపోయింది, పొరపాట్లు జరిగితే జరిగాయి, సొంత నిర్ణయాలు అయి ఉండొచ్చు, మన సొంత పోకడై ఉండొచ్చు, మన వ్యాపార ఉద్యోగ విషయాలు అవ్వచ్చు, కుటుంబ నియంత్రణ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ దేవుడు ఒకటే చెప్తాడు, ఇప్పటికైనా సరే తిరిగి వచ్చి ఊరకుండు, వెయిట్ చేయి, దేవుడు ఇచ్చేటువంటి ఆ కార్యాల కొరకు ఎదురు చూడు. మీరు ఊరకుండి నమ్ముకుంటే చాలు, కానీ ఊరకుండాల వెయిట్ చేయాలా. మీకు ఖచ్చితంగా అదేనయ్యా, ఎదురు చూపుల్లో ఆయాసం వస్తుందేమో, నిరీక్షణ పోతుందేమో, కానీ దేవుడు చెప్పే మాట విచిత్రంగా ఉంటుంది. నా విషయమైన ఎదురు చూపులు మాత్రం మీకు బలాన్ని కలగజేస్తాయి. నా కోసం ఎదురు చూస్తున్నావా, నీకు నూతన బలం వెంబడి బలాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. నూతన బలాన్ని ఇస్తుంది. ఎదురు చూడాలా. సొంత నిర్ణయాలు వద్దు, సొంత తలంపులు వద్దు. ఆయన అంటాడు, డు నాట్ లీన్ ఆన్ దై అండర్స్టాండింగ్. నీ సొంత ఆలోచన పైన ఎంత మాత్రం నువ్వు ఆధారపడకూడదు, ఆయన కోసం ఎదురు చూడు అంటాడు ఆయన. ఆమేన్. తర్వాత చూడ విలాప వాక్యములు 3:25 త్వరగా. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఇంగ్లీష్లో అదే వచ్చిన ఇంగ్లీష్లో. ఊరి చాలా మంది దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉన్నాయి, నేను నాకు తెలిసి ఎవరు చదువుతలేదు. The Lord is good unto them. యెహోవా కొరకు ఎదురు చూచు వారి కొరకు ఆయన ఎప్పుడు మంచివాడే, ఆయన ఎప్పుడు మేలునే చేస్తాడు. తెలుగులో కొంత తర్జమా తేడా కనబడతాడు. ఆయన అంటాడు, ద లార్డ్ ఈజ్ గుడ్ అంటు దెమ్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్. యెహోవా చేసే కార్యం వరకు ఎదురు చూస్తా అనుకునే వాళ్ళకు ఆయన మేలును మాత్రమే చేస్తాడు, మంచివాడిగానే ఉంటాడు వారికి. ఆమేన్. కానీ ఎదురు చూసకపోవడంలో గమ్యం తెలుసు, నాకు దేవుడి చిత్తం తెలుసు కాబట్టి తొందర పడదమా. ఒక ఆయన ఇట్టాగా ఏం చేశాడంటే, పాపం చిన్నప్పటి నుంచి బాల్య దశ నుంచే నువ్వు విమోచకుడివే అని బోధించబడి పెరిగినాడు. పెరిగిన తర్వాత ఒకరోజు ఇట్టాగే ఐగుప్తుడు ఇజ్రాయేలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. చలా నన్ను ఇట్టాగు విమోచకుని చెప్పానుగా, మా అమ్మ చెప్పింది, బహుశా ఇదే సరైన సమయం అనుకుంటా, రే ఐగుప్తుడా దమాలా నరికిండు. దేవుడు ప్రవక్త అన్నాడు, అతడు తను విమోచకుడు అని వినిన బోధ విషయంలో దేవుడి చిత్తమును కనిపెట్టక తొందరపడిన సంగతి అది. దేవుడి కోసం ఎదురు చూడలే. దేవుడు జరిగించే కార్యం కోసం వరకు మోషే ఎదురు చూడకుండా తానే విమోచకుని ప్రదర్శన మొదలుపెట్టేసరికి పారిపోయి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 40 ఏళ్ళు కాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మా అందరినీ. వింటున్నారా? దేవుడి కోసం ఎదురు చూస్తే అయిపోయేదిగా. కానీ ఎప్పుడు ఎదురు చూశాడు? మా అందరు కాస్తూనే ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఇక గాడ్ విల్ డూ సంథింగ్ బెటర్ ఫర్ మీ. ముందుగానే ఎదురు చూపులు లేకుండా సొంత నిర్ణయాలతో త్వరగా చిత్తం ఎరుగుండొచ్చు, విమోచకుడే కాదనలేదే, విమోచకుడు మారబడ్డాడు. మళ్ళీ ఆ ప్రణాళిక చిత్తం ముందుగానే నెరవేర్పు అది బయలుపరచబడినప్పటికీ కూడా నెరవేర్పు వరకు ఎదురు చూడకుండా ముందుగా తొందరపడితే ఇంకా వాగ్దానం దూరం జరుగుతూనే పోయింది. అది ఇంకా దూరం జరుగుతూ పోతూ వచ్చింది. హీ డిడ్ నాట్ వెయిట్ ఫర్ ద లార్డ్, హీ ట్రైడ్ టు కమిట్ ఫర్ హిమ్సెల్ఫ్. తనకు తానే సొంతంగా విమోచకుడికి ప్రయత్నం చేశాడు. మనం కూడా అటాక్ చేస్తున్నామేమో. అయ్యా, కొంతమంది దేవుడు చూపించిన మార్గము చూపించిన తర్వాత కూడా ఇంకా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇదో తలకాయ నొప్పి బాధ. దేవుడు చూపించే వరకు ఎదురు చూడండి బాబా ఒక బాధ, చూపించిన తర్వాత ఇంకో దానికోసం ఎతక్కండి అని ఇంకో బాధ. అంతే కదా, మీకు అర్థమైందా? ఇలా వెళ్ళాలి, ఇది బాధాకరమే. గాడ్ విల్ షో సంథింగ్, యూ హ్యావ్ టు వెయిట్ టిల్ వన్స్ హీ షోస్. ఒకసారి చూపించారా, దాన్ని బట్టి వేసుకోవాలా. లేదు ఇంకా వెతుకుతూనే పోదుమా, మళ్ళీ సమస్యలే. ఈసారిలో తర్వాత చూడండి, మంచిది. ద్వితీయోపదేశ కాండము 8వ మన యెషయా గ్రంథము 26:3.
ఎవని మనస్సు నీ మీద అనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడును. ఎగ్జాక్ట్లీ ఆయన అంటాడు, ఆయన కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇంగ్లీష్ ఏముంటుందంటే హూస్ మైండ్ స్టే ఆన్ థీ కదా. దేవుడి యొక్క మనస్సు ఎవరిదైతే, ఏ విశ్వాస యొక్క మనసు అయితే దేవుని మీద మాత్రమే ఆనుకున్నట్లుగా, అతని మీద మాత్రమే ఆలోచనలు ఎప్పుడు చేస్తాడని ఆలోచిస్తుందో, అయ్యా వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు ఆయన. ఎదురు చూచుటలోనే ఉన్నది అసలైన బలము. ఒకసారి ఎన్నికలో ఉన్నవాడికి వాగ్దానం అన్నీ మన వాగ్దానాలే, కానీ ఎదురు చూడగలుగుతున్నామా? ఆర్ వి వెయిటింగ్ ఫర్ ద లార్డ్? దేవుడు చూపించే వరకు ఎదురు చూద్దామా? సొంత నిర్ణయాలు తీసుకుందామా? మనం అట్టగే చేస్తూ ఉన్నాం. కానీ అట్లా ఉండదు శక్తి. దేవుడు చాలా చోట్ల ఎదురు చూచుచూ ఉండేవారికి మాత్రమే ఫలాలని చెప్తాడు. ఒక విత్తనాన్ని నేను పెట్టాను, వెంటనే ఫలం రాదే. దాని ఫలాన్ని నేను రుచి చూచి తినాలంటే ఎదురు చూడాలి నేను. ఐ హ్యావ్ టు వెయిట్. కరెక్టేనా? ఏ వాక్యపు ప్రవర్తనతో నువ్వు విత్తావో దానికి సంబంధించిన ఫలము దేవునికి ఇవ్వడానికి వెంటనే రాదు. ఈరోజు గురుకుడికి పెట్టుకున్నావు, ఈరోజు ఎందుకు వస్తుంది? ఈరోజు దేవుడు వైపు కార్యం చేసావు, ఈరోజు ఎందుకు వస్తుంది? నువ్వు నీ వాక్యానుసారమైన నీ ప్రవర్తనతో కూడుకున్న ఒక విత్తనాన్ని ఇప్పుడు విత్తావు, వెంటనే ఫలాలు వస్తాయా? అది వచ్చేవరకు ఎదురు చూడాలా. ఎప్పటిదాకా ఎదురు చూసావు? పువ్వు అయి మొగ్గేదాకా ఎదురు చూసావు, కాయేదాకా ఎదురు చూడలేకపోయాను. పక్షుల పాలే. అది అయ్యే వరకు ఎదురు చూడగలగాలి కదా. ఇప్పుడే నేను ప్రవర్తించాను, ఇప్పుడే ఆచరించాను, ఇప్పటికిప్పుడే ఫలాలు కావాలంటే దేవుని యొక్క బైబిల్ ప్రకారంగా, లేఖన ప్రకారంగా దేవజ్ఞానం ఇలా జరగదు. ఇప్పుడు వాక్యానుసారమైన విత్తితవా, తొందరలో కోస్తావు, ఎదురు చూడు. ఎస్ఆర్నో జేమ్స్ యాకోబు పత్రిక కూడా ఒక మాట ఇదే చెప్తారు చూడండి. మన మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన ఏ సమయంలో హెచ్చిస్తాడో ఒక సమయం ఫిక్స్ అయింది కదా, అది వచ్చే వరకు కూడా ఓపిక ఎదురు చూడాల్సిందే. దేవుడు ప్రతి వాగ్దానం ఓపికతోనే ఉందయ్యా. నా మాట వింటున్నారా? దేవుడు ప్రతి బహుమానం ఓపికతో ఎదురు చూడడంలోనే ఉంది, ప్రతి వాగ్దానం ఎదురు చూడడంలో ఉంది. ఎదురు చూడడం రాకపోతే నువ్వు ఈ భక్తిలో పెద్దగా పొందుకునేటువంటి లాభాలు ఏం లేవు ఇక్కడ. ఈ చర్చ కాదు, ఏ చర్చలో లేవు, ఎక్కడ ఉండవు. ఎదురు చూడడం వచ్చిందా, దేవుడు వారికి మంచివాడిగా ఉంటున్నాడు, దేవుడు వారికి నూతన బలాన్ని ఇస్తున్నాడు, దేవుడు ప్రతి వాగ్దానం వారికి సొంతమవుతుంది. అది ఎస్ఆర్నో యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన ఒక చక్కని వ్యవసాయకుని గురించి ఇదే ఉదాహరణ చెప్తాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ఏంది ఓపిక ఉండాలిగా, ఎదురు చూచుటలో సహనం కనపరచబడాలిగా, ఓపిక ఉండాలి. చూడండి, విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. దేవుడు ఒక వ్యవసాయకునితో పోల్చిన విధానం చూడండి. అతడు విత్తనం విత్తి వర్షం కోసం ఎదురు చూస్తాడు. చూడాల్సిందే. ఎదురు చూపులు లేకుండా నేను పెట్టా, వర్షం రాలేదు కాబట్టి నేను ఉండనని చెప్పి వెళ్ళిపోతాం. అడికెళ్ళి పంట పొలాన్ని కాల్ చేసుకుందామా, వదిలేసుకుందామా? ప్రతి వాగ్దానం ఎదురు చూపులోనే ఆధారపడి ఉంది, ప్రతి ఆశీర్వాదం ఎదురు చూపులపైన ఆధారపడి ఉంది. నీకు ఎదురు చూచే ఓపిక లేదా, ఈ నా దేవుడి దగ్గర నుంచి నువ్వేమి పొందుకోలేవయ్యా. యూ విల్ గెట్ నథింగ్. కానీ ఓపికగా ఎదురు చూచడం నీ సాధ్యమైందా, అన్నీ నీ సొంతం అవుతాయి. యోసేపు ఎప్పుడో చూపించాడు బాల్య వయసులో, ఏమని? తన సహోదరులు, తన తల్లిదండ్రులు తనకు సాష్టాంగ పడుతున్న విషయాలు ఎప్పుడో చూపిస్తే నెరవేర్పు 33 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఆయనకు 33 దాటిన తర్వాత నెరవేర్పు. అప్పటి వరకు ఎదురు చూడవలసుకుంటే వచ్చాల్సింది. అయ్యా ఒక మాట చెప్తున్నా, దేవుని దగ్గరికి ఏదైనా పొందాలని ఆశపడుతున్నావా, ఎదురు చూపుల్లోనే ఉంది. ఇఫ్ యూ వెయిట్ లాంగ్ ఎనఫ్ యూ విల్ రిసీవ్ ఎవ్రీథింగ్. ఎదురు చూపు లేకుండా అప్పుడే అయిపోతుంది, ఒత్తిడి ఎక్కువైంది, సమస్య ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నా, భరించలేకపోతున్నా, నువ్వు నా స్థలంలో ఉంటే నీకు ఏర్పడేది, ఇట్లాంటి అవిశ్వాసపూరితమైన మాటలు మాట్లాడకుండా వెయిట్ అపాన్ ద లార్డ్. అది ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, అది వివాహ విషయాలు, కుటుంబ విషయాలు, నిర్మాణ విషయాలు, పిల్లల విషయాలు, ఏదైనా సరే ఆయన చేసే వరకు ఎదురు చూడగలగాల.
దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్. వారు తమ శక్తి నూతన పరుచుకుంటారు. ఎదురు చూచు వారి కోసం మాత్రమే ఈ వాగ్దానాలు దాచిపెట్టబడ్డాయి. ఒక వ్యవసాయం కూడా అట్టగే చేస్తాడుగా. తొలకరి వర్షం కోసం, కడవరి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూపులు చూస్తున్నవాడు మాత్రమే ఆ పంటను ఫలభరితమైన స్థాయి వరకు తీసుకెళ్ళి ఫలాన్ని కొట్లలో పోసుకోగలుగుతాడు. ఈసారిలో దేవుడిచ్చిన ప్రతి మాట నెరవేర్పు జరిగించగల సమర్థుడైన, కానీ మన దగ్గర ఏది కొద్దిగా ఉంటుందంటే వెయిట్ చేయలేక, ఓపిక ఉండదు. వెయిట్ చేయడంలోనే లేట్ అయిపోతుంది కదా అన్న ఈ ఆలోచనే మనల్ని ఎప్పుడు కూడా తప్పిదాల్లో పడవేయడానికి ఎలవేళ కారణమవుతుంది. కుమారుడుగాను దాసుడిగా ఉన్నవాడు దుష్ట దాసుడు, చెడ్డ కుమారుడుగా మలచబడడానికి కూడా ఇదే కారణం అవుతుంది. కానీ ఆ వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిదే రియల్ బ్యాటిల్ ఫీల్డ్ అని మనం కనుక గుర్తుపట్టగలిగితే, అయ్యా ప్రతి వాగ్దానం మందే, ప్రతి ఆశీర్వాదం మందే, దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకోలేదంటే ఏది లేదు. ఎదురు చూస్తారా? ఎంతవరకు ఎదురు చూస్తారు? నెక్స్ట్ ఇయర్ దాకా చూద్దామా? నెక్స్ట్ 6 months చూద్దామా? ఒక టూ ఇయర్స్ చూద్దాం. ఒక 2 years ఎప్పుడు చూద్దాం? ఇక అప్పటిదాకా మేము చచ్చిపోయినట్టే అనుర్రు. ఇక నెక్స్ట్ ఇయర్లో అదేగా భరించి 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 ఉంటే లాస్ట్కి ఏమంటారు? ఇక దేవుడు అనుకున్నప్పుడే జరుగుతుంది. ఇక అప్పటిదాకా ఉంటామో ఉండవు, పోతే పోతుంది, చచ్చిపోతే అయిపోద్ది అంటారు. మళ్ళా విశ్వాసం మాట కరెక్టేనా? వెయిట్ అపాన్ ద లార్డ్, నాట్ వెయిట్ అపాన్ ద పాస్టర్, నాట్ వెయిట్ అపాన్ ద చర్చ్, నాట్ వెయిట్ అపాన్ ఎనీ చర్చ్ మెంబర్, వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుడి పైన ఆధారపడి ఎదురు చూద్దాము. ఆ ఎదురు చూపులు మనల్ని పొరపాటు చేయకుండా కాపాడుతాయి. అక్కడే నిజమైన యుద్ధాన్ని గెలిచేటువంటి విశ్వాస వృద్ధి కలుగుతుంది. దేవుని కుమారులు కానీ మంచి దాసులను పేరు తెచ్చుకోగలుగుతాము. మంచి దాసుడికి చెడ్డ దాసుడికి తేడా ఏంటిది? పని చేయడం కాదు, అక్కడ ఉండేటువంటి పని వారికి అన్నం పెట్టకపోవడం కాదు. ఈడు పెడతాడు, ఆడు పెడతాడు అన్నము. మంచి దాసుడికి చెడ్డ దాసుడికి తేడా ఏంటంటే, చెడ్డ దాసుడు ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాడైపోయాడు. మంచి దాసుడు ఆలస్యమైనా సరే నేను ఇదే పని చేసుకుంటా నిలబడ్డాడు. ఆలస్యంతో సంబంధం లేకుండా ముందుకు పోగలిగాడు మంచి దాసుడు. మంచి దాసులు అవుతారా? మంచి కుమారులు అవుతారా? లెట్స్ వెయిట్ అపాన్ ద లార్డ్. నేను కూడా చాలా విషయాల గురించి ఎదురు చూస్తున్నా. ఎన్నో చూపించాడు, అన్నిటి కోసం ఎదురు చూస్తున్నా. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. ఖచ్చితంగా వాటిని పొందుకొని తీరుతాం మనం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీర్చును గాక. మొకరిచ్చడి ప్రార్థన చేసుకున్నాం. చెప్పబడిన వాక్యమును బట్టి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సంవత్సరం దగ్గర ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఈ తైలముల కొరకై, ఈ ప్రార్థన అవసరం కొరకై నేను ప్రార్థన చేస్తాను. చెప్పబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు ఏకీభవించండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు. ఇదిగో నా ప్రభువైనా విన్నటువంటి నీ వాక్యమును బట్టి ప్రభా వచ్చి ప్రార్థిస్తున్నాం. మాట్లాడి అయా ప్రభానైనా తండ్రి అనేకమైనటువంటి విషయాల్లో ప్రభా మీరు ఓపిక లేనటువంటి వారముగా, ఎదురు చూచుట్లో విఫలమైనటువంటి వారమై ప్రభానైనా దేవుని చిత్తము కొరకు కనిపెట్టలేక ప్రభానైనా ఇదిగో ప్రభానైనా సొంత ఆలోచనల చేత పట్టబడినటువంటి వారమే ప్రభా, అనేకమైన విషయాల్లో తప్పిపోయినటువంటి వారమే ఉన్నాము. అయ్యా నిజముగా ప్రభా అనేకమైన విషయాల్లో నష్టాలను చదివించినటువంటి వారమే ఉన్నాము. ఓ ప్రభానైనా నిజముగానైనా తండ్రి తగిన కారణాలను అనుభవించినటువంటి దేవుడమే ఉన్నాము. అయ్యా నా తండ్రి నిజమైన విశ్వాసం కలిగిన వారు ప్రభానైనా అయ్యా నీవు ఇచ్చే వరకు కూడా వారు వేచి ఉన్నారు ప్రభా. అయ్యా అబ్రహామును చూసి ఉండగా ప్రభానైనా తండ్రి అయ్యా అదిగో నేను నమ్మి ఉన్నాడు ప్రభానైనా. అయ్యా నా తండ్రి నీవు ఇచ్చే వరకు కూడా ప్రభానైనా అతని విశ్వాసంతో కనిపెట్టుకుని ఉన్నాడు ప్రభా. అయ్యా త్యారాలు ప్రభానైనటువంటి ఓపిక లేక ప్రభానైనా అయ్యా ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభానైనా అది ఇశ్రాయేలుకు తరములో ఉరివంటి దైవం అనే ప్రభానైనా. ఓ ప్రభానైనా నిజముగా ఓపిక లేకపోవడము ప్రభా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తా ఉన్నది ప్రభా. వస్తువుల విషయంలో అయితేనైనా తండ్రి అయ్యా అతని యొక్క సింహాసనము శాశ్వతముగా ఉన్నట్లుగా నువ్వు ఉద్దేశించుకుంది ఉన్నావు. కానీ నా ప్రభానైనా అయ్యా నీ మాట విరుట్లో ప్రభానైనా అతను ఓపిక లేనటువంటి వాడే ఉండి ఆ గొప్ప ఆశీర్వాదాలను పోగొట్టుకుని ఉన్నాడు ప్రభానైనా. నిజంగా ఎంతో మంది ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా నీవు ఇస్తానన్నటువంటి సమయంలో దాకా వారి వేచి ఉండలేక ప్రభానైనా నిజంగా చెడ్డ దోషులు అవుతూ ఉన్నారు ప్రభానైనా. ఓ ప్రభానైనా తండ్రి ఆ వేచి ఉండే సమయంలో ప్రభానైనా అయ్యా తండ్రి వారి గుణ లక్షణాలు బయటపడతా ఉన్నది ప్రభా. అయ్యా ఎంతో మంది ప్రభానైనా చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నటువంటి
పరిస్థితులు, విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభావైనా అయ్యా నాయన నిజమైన విశ్వాసి ప్రభావైనా తండ్రి ఇదిగో నా ప్రభావైనా పూర్ణ మనసుతో నీ మీద ఆనుకొని ఉంటాడు ప్రభా. అతడు నువ్వు పూర్ణ శాంతి కలిగిన వాడిగా నువ్వు చేస్తాము ప్రభావైనా. నిజంగానైనా నిన్ను నమ్ముకొని ప్రభావైనా నీ కొరకు ఆశ పెట్టుకుని ఉండేవాళ్ళు తండ్రిలో రాయబడిన ఇదిగో మా జీవితాలలో ప్రభావైనా తండ్రి అయ్యా నీ మీద ఆశ పెట్టుకొని ప్రభావైనా అయ్యా ఓపికతో కనిపెట్టుకుని ఉండే ప్రజలుగా ఉండడానికి సహాయం అయ్యా ఇసుక అనేక ప్రభావైనా తండ్రి అయ్యా వేసారక ప్రభావైనా తండ్రి అయ్యా ఓపికలు తెచ్చుకున్న వారమే అయ్యా నిరీక్షణ కలిగిన వారమే అయ్యా విశ్వాసం చేత ప్రభావ నడువులు పట్టుకున్న వారమే ప్రభా. అయ్యా నీ ఇచ్చే వరకు కూడా నాయన తండ్రి మీ విశ్వాసంతో నిలబడి సహాయం చేయండి ప్రభా. అయ్యా తల్లి తొందరపాటు నిర్ణయాలతో ప్రభావ మేము చెడిపోకుండా కాపాడండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభావ పూర్ణ విశ్వాసంతో మేము నిలబడడానికి సహాయం చేయండి. అయ్యా నీ చిత్తాన్ని కొనుగోలు ప్రభానైనా తండ్రి అయ్యా దానికి విషయమే ప్రభానైనా ఓర్పును ఓపికను మేము కలగడానికి సహాయం చేయండి. అయ్యా అబ్రహాము యొక్క మాదిరిని మేము మా మనసులో జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ఎంతబడి విషయంలో నాయన తండ్రి అయ్యా ప్రభావ మేము నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి. తొందరపాటు నిర్ణయాల చేత ప్రభావైనా ఆ తీవ్రమైన నష్టాలు మేము చవి చూడకున్నట్లుగా అయ్యా నీ కృప మాకు తోడే ఉండి మమ్మల్ని కాపాడుతున్న సహాయం చేయండి ప్రభా. అయ్యా నాయన తండ్రి ప్రభా అయ్యా ఇప్పుడు ప్రభానైనా తండ్రి ఎన్నో విషయాలు ప్రభా అయ్యా ఎందుకో మేము ఒక సహోదరుడి సాక్ష్యం కూడా మేము ఉన్నాము. అయ్యా నేను ఓపికతో ఎదురు చూడలేకపోయి ఉన్నానని అయ్యా నేను కనిపెట్టుకోలేకపోయి ఉన్నానని ప్రభానైనా ఎన్నో నష్టాలు చవి చేసుకున్నానని ప్రభానైనా సహోదరుడు సాక్ష్యాలు ఉన్నాము ప్రభా. అయ్యా మా జీవితాల్లో ప్రభానైనా తండ్రి మేము కనిపెట్టుకునడానికి సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా సమస్తమును మేలు కొరికే సమకూర్చబడి జరుగుతుంది. ఏదైనా మా కీడు కొరకు జరగదు కనుక విషయాల్లో భారము నీ మీద మోపి ప్రభానైనా మేము ఊరికి నిలిచి నువ్వు కలిసి రక్షణ నీవు మమ్మల్ని ప్రభానైనా అయ్యా వేచి ఉన్నట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. కనిపెట్టుకున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. సహాయం చేసి మమ్మల్ని నడిపించమని నీ ఆత్మకును నీ వాక్యమును నీ కృపకును మమ్మల్ని అప్పచెప్పుకోవచ్చు. యేసు క్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకొచ్చు.